ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చాలామంది పిల్లలు చాలా చేస్తున్నారు. చదువుకుంటున్నారు. దే ఆర్ డూయింగ్ గ్రేట్ థింగ్స్. వాళ్ళు చాలా షార్ప్‌గా ఉంటున్నారు. చాలా ఇంటలెక్చువల్‌గా ఉంటున్నారు. అలానే ఈరోజు చాలా చూస్తున్నాం మనం గ్లోబల్ వైస్‌గా అనేక మంది బిడ్డలు దే హ్యావ్ మోర్ పొటెన్షియల్ దాన్ ఎవర్ బిఫోర్. వాళ్ళు చూపిస్తున్న ఏకాగ్రతను కానీ, వాళ్ళు రెస్పాన్సిబుల్‌గా ఉన్న రీతిని గాని చూస్తే వి విల్ బి అమేజ్డ్. ఎందుకంటే చాలామంది ఛాంపియన్స్‌గా, సీఈఓస్‌గా, ఎంటర్‌ప్రెన్యూర్స్‌గా, ప్రీచర్స్‌గా మరి వాళ్ళు చేస్తున్న ప్రతి కార్యాన్ని బట్టి వి ఆర్ వెరీ ఎంకరేజ్డ్ కదా! మరి బైబిల్‌లో కూడా చాలామంది బిడ్డల్ని దేవుడు ఆశీర్వదించాడు. మన కొరకు ఒక ఉదాహరణగా వారిని మన కొరకు ఈ రోజుల్లో వాళ్ళ నుంచి నేర్చుకోవాల్సిన పాఠాలను కూడా ప్రభువారు మరి మన కొరకు దాచి ఉంచారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి అటువంటి బిడ్డని మనం బైబిల్‌లో నుంచి చూద్దాం. మరి రెండవ దినవృత్తాంతముల గ్రంథము 34 అధ్యాయము 1 వచనం. హోషేయ ఏలన ఆరంభించినప్పుడు 8 ఏళ్ల వాడై యెరూషలేములో 31 సంవత్సరము ఏలెను. ఆమేన్. హల్లెలూయా. హోషేయ అనే రాజుని దేవుడు ఎంచుకున్నప్పుడు ఆయన 8 ఏళ్ల వాడు. చాలా చిన్న వయసులోనే రాజభారము మరి ఆయనకి ఇవ్వబడింది. అయితే తను చేస్తున్న పని ఎటువంటిదంటే చాలా స్ట్రెస్ గాను, చాలా ప్రెషర్ గాను, చాలా మరి యాంగ్జైటీతో కూడింది. ఎందుకంటే తనకు ముందు ఉన్న హిస్టరీని గాని మనం చదివితే లేఖనం ఇలాగ సెలవిస్తుంది. తన తండ్రిని తన సేవకులు హతం చేసినట్లుగా మరి ఆయన ప్లేస్‌లో ఈయనని మరి కింగ్‌గా చేసినట్టు మనం చదువుతూ ఉంటాం. మరి అటువంటి సమయంలో ఎంత ప్రెషర్ ఉంటుందండి. జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనం పిల్లలు చదువుకునేటప్పుడు చాలా యాంగ్జైటీతోనూ, స్ట్రెస్‌తోనూ బాధపడుతూ ఉంటారు. మరి అప్పుడు మనం వారికి నేర్పించాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలమని. ఎందుకంటే ఈ చిన్న బిడ్డకి హోషేయ అనే 8 ఏళ్ల బిడ్డకి దేవుడు జ్ఞానం ఇచ్చి రాజ్యాన్ని పరిపాలించుటకు మరి ఆయన ఒక మందిరాన్ని పవిత్రము ఆరంభించడానికి జ్ఞానం ఇచ్చాడు. మరి అంతే కాదండి, యెహోవా యందు భయభక్తులను కూడా కనపరిచాడు. ఎందుకంటే ఎప్పుడైతే ధర్మశాస్త్రపు గ్రంథము మరి యాజకుడైన హిల్కియా మరి కనుక్కొని దాన్ని షాఫోను శాస్త్రవేత్తకి ఇచ్చినప్పుడు దాన్ని చదివి విన్నప్పుడు తన వస్త్రములు చించుకొని ప్రభు యొద్ద సాగిలపడి ఇలాగ మాట్లాడుతున్నారు. మన పితరులైన ఈ గ్రంథము రాయబడిన సమస్తమును అనుసరింపకయు యెహోవా ఆజ్ఞలను గైకొనకయుండిరి కనుక యెహోవా కోపము మనందరి మీదకి అధికముగా వచ్చున్నది. చూడండి, ఆయన చెబుతున్న మాట, ఆయన ఎంతగా దేవుని యొక్క మీద ఆధారపడి ఉంటే వాళ్ళు చెప్పిన మాటని రాజు నుండి వాళ్ళు మన పితరులు వినలేదు కాబట్టి మనకి శాపం వచ్చింది. కాబట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన పితరులు ఎలాగూ నడుచుకున్నాడో తను జ్ఞాపకం చేసుకొని మరి ప్రభు దగ్గర పశ్చాత్తాపడుతున్నాడు. మన బిడ్డలకు కూడా నేర్పించాలి. మరి మన బిడ్డలకు కూడా నాశనపు ముందు గర్వం నడుచును కదా. మరి అటువంటి పరిస్థితుల్లో జ్ఞాపకం చేసుకోండి, మన బిడ్డలు ఎదుగుతున్న కొలది వాళ్ళు ప్రభువులో వాళ్ళు తగ్గించుకోవాలి. వాళ్ళని తగ్గించుకున్నప్పుడు ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని ఇస్తాడు. ఎందుకంటే తను గడిచినంత కాలము నెమ్మదితో తను ఉన్నాడంటండి. ఇలాగూ మరి యెహోవా తనతో మాట్లాడిన విధానాన్ని మనం చూస్తే తాపం పొందావు కాబట్టి నెమ్మది గలవాడివే నీవు నీ సమాధికి చేరబడతావు. చూడండి ఎంతగా తను తగ్గించుకున్నాడు. ఆల్ ఆఫ్ హిస్ లైఫ్ టైమ్ హీ హ్యాస్ రిసీవ్డ్ ద మెర్సీస్ ఆఫ్ గాడ్. దేవుని కృపను, దయను పొందుకుంటూ వచ్చాడు. మన పిల్లలు కూడా వాళ్ళు ఎటువంటి స్థితిలో ఉన్నా సరే లెట్ దెమ్ బి హంబుల్ బిఫోర్ గాడ్. లెట్ దెమ్ కమ్ టు ద క్రైస్ట్. వాళ్ళు దేవుని వద్దకు వచ్చి వారు ప్రభు యొక్క సన్నిధానంలో ఏది మంచి, ఏది చెడు అనేది నేర్చుకోవాలి. దేవుని జ్ఞానం పఠించాలి. దేవుని గ్రంథాన్ని పఠించాలి. వాళ్ళు దాని యందు అభ్యసించాలి. అటువంటి ప్రయత్నం నేను చేయాలి. హోషేయకి ఎటువంటి సపోర్ట్ ఉందో నాకు తెలియదు, కానీ ఒక క్రైస్తవ కుటుంబంలో నేను ఉన్నాం కాబట్టి మన పిల్లలకి వీఆర్ ద పిల్లర్ ఆఫ్ ఫెయిత్స్. కాబట్టి నేను వారి గురించి వారితో ప్రభు చేసిన మాటలను, మేలైన కార్యాలు మనం చెబుతూ ఏది మంచి, ఏది చెడు అనేది వాళ్ళకి తెలియచేయవారంగా మనం ఉన్నాం. కాబట్టి జ్ఞాపకం చేసుకోండి, హోషేయ ఈజ్ 8 years old, but God is with him. God used him. God anointed him. God has given peace to him. God may bless your children.